వెల్కమ్ టు మమతా రెసిపీస్. టమాటా సాస్ తయారు విధానం. కేజీ టమాటా తీసుకోవాలి, కడుక్కొని మంచిగా సన్న ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. ఒక పీస్లో 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి, ఒక 5-6 ఎల్లిపాయలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క సగం ముక్క, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ కప్పు వాటర్, ఒక చిన్న ఆనియన్ ముక్క. 5 విజిల్ వచ్చిందాక పెట్టుకోవాలి. 5 విజిల్ల తర్వాత ఇట్లా వస్తుంది. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకొని జాలి తీసుకొని వడగట్టుకోవాలి. గింజలు ఇట్లా అవన్నీ పోవడానికి మొత్తం వడగట్టుకోవాలి. మొత్తం ఇట్లా స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో పోసుకొని కొద్దిసేపు ఉడికినాక హాఫ్ కప్పు పంచదార, ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం. వెనిగర్ బదులు నిమ్మరసం వేసుకున్నా, నా దగ్గర వెనిగర్ లేదు. ఇట్లా కొద్దిసేపు ఉడికినాక పల్చగా అనిపిస్తే ఇట్లా చూసుకోవాలి. గిన్నెలో వేస్తే పల్చగా అనిపిస్తుంది కదా. తర్వాత ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి వేసుకొని 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని అందులో వేసి కలుపుకోవాలి మంచిగా. ఒక 10 నిమిషాల తర్వాత ఇట్లా చిక్కగా అవుతుంది. మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడు స్లోగా జారుతుంది. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు టమాటా సాస్ ఇట్లా రావాలి. చల్లారినాక ఒక గ్లాస్ సీసాలోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 నెల రోజులు పెట్టుకోవచ్చు. దేంట్లోకైనా వాడుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట కొన్న దానిలాగానే ఉంటుంది సేమ్.